మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనం కలిసి ధ్యానం చేద్దాం. చాలాసార్లు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు మన అనాలోచనే కారణం. పట్టించుకోవలసిన సంగతులను సరిగా పట్టించుకోకపోవటం, నేర్చుకోవలసిన సంగతులను సరిగా నేర్చుకోకపోవటం, అన్నీ తెలుసనే భ్రమలో ఉండటం, చాలా కాలంగా భక్తి చేస్తున్నాను కనుక నాకు ఎవరో చెప్పనక్కర్లేదనే ఒక విపరీతమైన ఆధ్యాత్మిక ధోరణిలో జీవిస్తూ దైవ సంబంధమైన ప్రాథమికమైన సంగతులను చాలామంది ఉల్లంఘించటం మనం చూస్తున్నాం. ఈరోజు భక్తుడైన దావీదు చెప్పిన ఓ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన 11వ చరణములో ఈ విధముగా ఉన్నది: పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. అంటే దేవుని ఆలోచనను అద్భుతంగా ప్రపంచానికి తెలియజేశాడు. పిల్లలు అంటే చిన్నపిల్లలని కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏ వయస్సులో ఉన్నప్పటికీ వాళ్ళందరూ దేవుని పిల్లలుగా అభివర్ణించి దైవ సంబంధితమైన సంగతులు నేర్చుకోవటానికి దేవుని దగ్గరికే వెళ్ళాలి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినట్లయితే ఆ సంగతులు అర్థం కావు. కొంతమంది ప్రభుని విశ్వసించాము, దేవుని నమ్ముకున్నామండి, బాప్తిస్మం తీసుకున్నాము, ఫలానా సంఘానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వాళ్ళల్లో దేవుని యందలి భయభక్తులు ఏ కోశానా కనపడవు. అసలు వాళ్ళు ఏ విధంగానూ దేవుని భయము ఉన్నట్లుగా మనం గుర్తించడానికి అవకాశము లేని విచిత్రమైన భక్తి విధానాన్ని కలిగి ఉంటారు. వారు ప్రార్థనా మందిరాల చుట్టూ తిరిగినా, దేవుని వాక్యాలను బోధించినా, దైవ సంబంధితమైన సంగతులను పాటల రూపములో ప్రజలకు అందించినప్పటికీ దేవుని యందలి భయభక్తులు నేర్చుకున్నట్లుగా వారిని మనం పరిశీలించినప్పుడు ఎప్పుడు ఎక్కడ కనబడనట్లుగా అనిపిస్తుంది కదా. అంటే ప్రభువుని విశ్వసించాము, బాప్తిస్మం తీసుకున్నాము, దేవుని సంఘములో చేర్చబడ్డామని చెప్పుకుంటూ కనీసమైన ప్రాథమికమైన సంగతులకు కూడా దారి లేకుండాను ఇతరులతో ప్రతిదానిని చెప్పించుకుంటూ, చెప్పినప్పుడు అభ్యంతరపడుతూ, ఆవేశపడుతూ, అపార్థం చేసుకుంటూ, విచిత్రంగా వ్యవహరించి మమ్మలను వాళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళు అర్థం చేసుకోలేదని అదో రకంగా మాట్లాడుతూ ఊరంతా తిరుగుతూ అనవసరమైన అర్థం లేని కార్యక్రమాలను జరిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను అర్థం చేసుకోలేనంత మహాజ్ఞానులని వాళ్ళు కానీ భావిస్తున్నారేమో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వాళ్ళను అర్థం చేసుకోలేనంత అసక్తత యువతల వైపున లేదు. అర్థం చేసుకున్నందునే ఇది సరి అయిన పద్ధతి కాదు, ఇది సరి అయిన ధోరణి కాదు, ఇది సరి అయిన క్రమశిక్షణ కాదు అని తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, ఉపాధ్యాయులు కానీ, దైవ సేవకులు కానీ చెప్పినప్పుడు అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండాను వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదని తిరగేసి మాట్లాడి అర్థం లేనటువంటి స్వదయను చూపించుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవుని మాటలను ఎన్నడూ ఎప్పుడూ నేర్చుకోరండి. ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నాడు, పిల్లలారా అంటే ప్రజలారా, మీరు వచ్చి నా మాట వినుడి. నా మాట అంటే దేవుని మాట వినుడి. దేవుని యందలి భయభక్తులు మీరు నేర్చుకోవటానికి అవకాశం దొరుకుతుంది. అసలు మనమేమి నేర్చుకుంటున్నామో రకరకాలైన పనులు చేయటం నేర్చుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే రకరకాలైన కోర్సులు నేర్చుకుని ఉద్యోగములో పై స్థాయికి వెళ్ళి గొప్ప జీతాలు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారు. వాహనాలను నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలైన పనులను, చేతి పనులను నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు, రాత్రనక పగలనక. ఎందుకంటే ₹1 సంపాదించడం సాధ్యమవుతుందని. మంచిదే, తప్పేమీ లేదు. అయితే దైవ సంబంధితమైన సంగతులను మనము వింటున్నాము, కానీ నేర్చుకునే స్థితిని పరిశీలించినట్లయితే మనం ఎక్కడున్నామనేది మీరైనా నేనైనా మరెవరైనప్పటికీ స్వీయ పరిశీలన చేసుకోవలసిందే. అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎవరైనా ఇదేమిటండి అంటే దానిని విమర్శగా భావించి తిరుగుబాటు చేస్తూ అసలు మేమేం చేసినా వాళ్ళకి గిట్టటం లేదన్నట్లుగా భావించి దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్న మాకు ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయోనని అదో రకమైనటువంటి భావనలో వాటిని అనుభవాలుగా చేసుకుని విచిత్రంగా ప్రజలకు తెలియజెప్పి అమాయకులైన వారి సానుభూతిని పొందేటటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారుగా. ఒకసారి మన అందరం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని బోధించే నేనైనా, వినే మీరైనా దైవ సంబంధితమైన సంగతులను నేర్చుకోవటంలో ఎక్కడున్నాం? మనుషులుగా మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది వేగంగా నేర్చుకుంటారు, కొంతమంది కాస్త మెల్లగా నేర్చుకుంటారు, కొంతమంది జీవితంలో అసలు నేర్చుకోరు.
కారణం ఏంటంటే వారికి నేర్చుకోవాలని, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించాలనే స్పృహ లేదు. వాళ్ళు సరి అయిన మారు మనస్సు అనుభవము పొందిన వాళ్ళు కాదని నా అవగాహన అండి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనాను ఒక మనిషి దేవుని సన్నిధిలో నిజాయితీగా మారు మనసు పొంది పాపక్షమాపణను పొంది బాప్తిస్మము పొందినట్లయితే వాళ్ళ ధోరణి ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. వాళ్ళు తప్పు చెయ్యరు, తప్పు మాట్లాడరని నేను అనటం లేదు. కానీ ఒకవేళ ఏదో ఒక ఒత్తిడి వలన పొరపాటు చేసినా, పొరపాటు మాట్లాడినా, నిజమైన మారు మనస్సు పొందినటువంటి వాళ్ళల్లో ఆ స్పృహ ఒకటి ఉంటుంది. భలే పని జరిగింది, అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా వెళ్లకుండా ఉంటే బాగుండేది అని వాళ్ళల్లో నుంచినే అంతర్వాణి వారికి తెలియజేస్తుంది. ఒకవేళ వారు గుర్తించినప్పుడు ఎవరైనా సోదరుడు కానీ, కుటుంబ సభ్యులు కానీ, దైవ సేవకులు కానీ చెప్పినప్పుడు వెంటనే గ్రహించి, నిజమేనండి, అప్పుడు నేను ఆ విధంగా ప్రవర్తించాను, అలా మాట్లాడాను, అలా చేశాను, నాకే ఒక రకంగా అనిపిస్తోంది అని ఆ నిజాయితీగా మారు మనస్సు అనుభవము పొందిన వారు స్పందిస్తారు. అలా పొందని వారు సమర్థించుకుంటారు. అలాగని ఆరోపణలు చేసిన ప్రతిసారి మేము అది నిజమని అంటే నిజాయితీతో కూడిన మారు మనసు పొందినట్లా? అలా కాకుండా వాళ్ళు అపార్థం చేసుకుని మా మీద నెపం మోపినప్పుడు అది కాదండి అంటే మాకు సరి అయిన మారు మనసు లేదా అని మీరెవరో భావించనక్కర్లేదు. కొన్నిసార్లు ప్రజలు అపార్థం చేసుకుని మీరు చెయ్యని పనిని మీరు చేసినట్లుగా, మీరు మాట్లాడని మాటను మాట్లాడినట్లుగా చెబితే సౌమ్యంగా, అలా కాదండి, అసలు మీరు చెప్పే సంగతి నాకు తెలియదండి అని చెప్పి మౌనముగా ఉండటం. ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడి ఉండొచ్చు. వాటిని మినహాయించి మనం మాట్లాడుకుంటే దేవుని ప్రజలు దైవ సంబంధితమైన సంగతులను నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే జీవితాంతము కొనసాగాలి. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలోనే ఉండాలి. కానీ అసలు ప్రాథమికమైన సంగతులకే దారి లేకపోతే ఎలాగండి? ఏంటి అదేమంటే నేను నేర్చుకుంటున్నానండి, మీరు చెబితే నేర్చుకుంటున్నానండి, పెద్దలంటే నాకు గౌరవం అండి. ఏం గౌరవము? నిజంగా గౌరవం ఉంటే ఈ సామాన్యమైన సంగతిని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేర్చుకోకుండా అర్థం లేని సమాధానాలు చెబితే వాటిని మనం మహా గొప్ప విధేయతగా స్వీకరించవలసిన అవసరం లేదుగా. ఏనాడో 10 సంవత్సరాల క్రితం నేర్చుకోవలసిన సంగతిని 20 సంవత్సరాలు అయినప్పటికీ నేర్చుకోకుండా నాకెవరైనా చెబితే నేర్చుకుంటానండి అనటం విధేయతగా మనం భావించగలమా? 1వ తరగతిలో నేర్చుకోవలసిన అక్షరాలు 10వ తరగతిలో నేర్చుకుంటూ నేను నేర్చుకుంటున్నానండి, నన్ను అర్థం చేసుకోండి, నన్ను ప్రేమించండి, నా పట్ల సహనం వహించండి అని మీ అబ్బాయి కానీ మా అబ్బాయి కానీ ఎవరి పిల్లలైనా అంటే దానికి అర్థం ఉందా? అంటే ఏ వయసులో నేర్చుకోవలసినవి ఆ వయసులో నేర్చుకోవాలి. ఒకవేళ 5వ తరగతిలో నేర్చుకోలేనివి 6వ తరగతిలో నేర్చుకోనివ్వండి పోని. ఎందుకంటే అందరికీ ఒకే బుర్రజ్ఞానం ఉండదుగా. పోని 6లో కూడా కుదరట్లేదు, 7లోనన్నా నేర్చుకోవాలి. అసలు ఎప్పుడూ నేర్చుకునే తత్వం లేకుండా, జ్ఞాపక శక్తి లేకుండా, జ్ఞానం లేకుండా దైవ సంబంధితమైన కార్యక్రమాలను చేయాలని ఉందండి. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, వేల ముందు నిలబడి ప్రసంగం చేసినట్లుగా దర్శనం ఉన్నదండి, టీవీలో వాక్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. సంతోషమే. నిజంగా దేవుడు మీకు ఆ దర్శనం ఇస్తే కాదనటానికి ఎవరికి హక్కు ఉందండి? మరి అంత గొప్ప దర్శనం నెరవేరటానికి మనం ఏం చేస్తున్నాం? చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం, బైబిల్ చదవటం, దేవుని సంగతులు నేర్చుకోవటం, దేవుని వాక్యాన్ని క్రమముగా నేర్పించే బైబిల్ తర్బీదు కేంద్రానికి వెళ్ళి అక్కడ లేఖనాలను నేర్చుకుని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించే పద్ధతులను కాస్త అభ్యసించటం, వీటిని జరిగించాలి కదా. అసలు వీటిని ఏమీ జరిగించకుండా నేను 1000 మందికి వాక్యం చెబుతాను, నేను అలా చేస్తాను, నేనైతే సేవ ఇలా చేస్తాను, ఇలా సేవ చేయను, ఇలా వాక్యం చెప్పను, ఇలా సమావేశాలు నిర్వహించను అంటారు. మంచిదే, ఎందుకంటే వాళ్ళు చూచినటువంటి కొన్ని లోపాలు వాళ్ళు చేయకూడదు అనుకుంటున్నారు. చాలా సంతోషం. మరి ఎప్పుడు చూసినా ఈ మాటలు తప్పితే అసలు ఆదివారం ఆరాధనకు వెళ్ళే క్రమమే లేనటువంటి విచిత్రమైన అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళ చుట్టూ చేరి మా వాడికి చాలా ఆలోచన ఉందండి, అసలు గొప్ప ఆలోచన కలిగిన వాడండి అని చెప్పుకోవటం వలన మీకు నాకు ఒరిగేదేమీ లేదు. ఆచరణ శూన్యం, ఆశయం మాత్రం అద్భుతంగా ఉంది.
అది చేయాలి, ఇది చేయాలి, ఆ సంఘం నిర్మించాలి, ఈ సంఘం నిర్మించాలి, బైబిల్ స్కూల్ ఏర్పాటు చేయాలి, ఇంకా ఏదేదో కార్యక్రమాలు చేయాలనే భావన ఉన్నమాట నిజమే. కానీ ఒక అడుగు కూడా దశాబ్ద కాలంగా ముందుకు పడలేదు. అలాంటి ఆశయాల వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. మనందరం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. దేవుని మాటలను విని అందులో ఉన్న భావాన్ని గ్రహించటం చాలా ప్రాముఖ్యం. బోధించే నేనైనా వినాలి, వినే మీరైనా వినాలి. మనందరికీ ఒకే సూత్రం. దైవ సేవకులకు ఒక ప్రత్యేకమైన సూత్రం అన్నో, వినేవారికి ఒక ప్రత్యేకమైనది ఏమీ లేదు. మనందరం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. తెలియకపోతే ఆ పొరపాటును సవరించుకోవాలి. దేవుని యందలి భయభక్తులు దేవుడే నేర్పించాలి. అందుకని దైవ సంబంధమైన సంగతులను అధ్యయనం చేయటం ఎంతో ప్రాముఖ్యం. పౌలు భక్తుడు తన ఆలోచనను కొరింథీ సంఘమునకు రాస్తూ ఈ విధంగా చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చాలా విచిత్రమైన సంగతి కదా. కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులను అద్భుతంగా దేవుని వాక్యములో పౌలు భక్తుడు పెంచాడు. 18 నెలలు అక్కడే ఉన్నాడు. వాళ్లకు దేవుని వాక్యాన్ని అద్భుతంగా వివరించి బోధించాడు. పౌలు వివరించి దేవుని సంగతులు చెప్పినట్లుగా మరెవరూ చెప్పలేరేమో ఆ కాలంలో. అంత చక్కటి వివరణతో వారిని పెంచి పెద్ద చేసిన తర్వాత వారు నేర్చుకోవలసిన కొన్ని ప్రాథమికమైన సంగతులను నేర్చుకోకుండా ఇంకా పసిపిల్లలు లాగా వ్యవహరిస్తున్నారు. ఏది వయస్సులో కాదు, భౌతికంగా పసిపిల్లలు కాదు, భౌతికంగా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకు కుటుంబాలు, పిల్లలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. దేవునిలో మాత్రం వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నారు. అంటే ఆధ్యాత్మికంగా పసి భావనల మధ్యలో బ్రతుకుతున్నారు అని భక్తుడైన పౌలు ఆరోపణ చేశాడు. ఆ మాటకు వస్తే ఆ కాలంలో ఏంటంటే, ఈ కాలంలో ఎంతమంది పసిగుడ్లు ఉన్నారు సంఘాలలో? 40 సంవత్సరాలుగా భక్తి చేసే పసిగుడ్లు అందరూ కాదు, కొంతమంది 30 సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఉన్న పసివాళ్ళు. మరలా చెబుతున్నాను, అందరూ అలా ఉన్నారని నా భావన కాదండి. ఎక్కువ శాతం అలా లేరు, మీ సంఘాలలో లేరు. బైబిల్ చదవరు, బైబిల్ తీసుకొస్తారు, చాలామంది బైబిల్ చదవరు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో తెలియదు, సాక్ష్యం ఎలా చెప్పాలో తెలియదు. దేవుడు వారిని దర్శించినప్పుడు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఆ సంగతిని, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అనవసరంగా కాలహరణం కాకుండా చక్కగా ఏ విధంగా చెప్పాలో తెలియదు. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో పసిపిల్లలు కదూ. అదేమంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, మీరు పుట్టక ముందు నుంచి మేము భక్తి చేస్తున్నామండి అంటారు. సంతోషమే. అంత భక్తి చేసినప్పుడు సామాన్యమైన సంగతులు ఎందుకు అర్థం కావట్లేదండి? ఎక్కడో కొంతమంది ఉన్నారు మీ సంఘాలలోనూ మా సంఘాలలోనూ కాస్త స్పృహ కలిగిన వాళ్ళు, సోదరీలు సోదరులు ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో సహకరిస్తారో వారే సంఘములో సహకారులు. వాళ్లే మీ సంఘాలలో కొద్దిపాటి సహకారం అందించేవాళ్ళు. అంటే మీ సేవకునికి సహకారం అందించేవాళ్ళు పసిపిల్లలు కాదు, క్రీస్తులో పెరిగిన వాళ్ళు. వారికి వయస్సుతో సంబంధం లేదు. వారు వయస్సులో చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న క్రమశిక్షణ కానీ, నేర్చుకునే తత్వం కానీ, పరిస్థితులను పరిశీలించే విధం కానీ, అర్థం చేసుకుని స్పందించే తత్వం కానీ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదా. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పండి, ఏ విధంగా చెప్పండి, ఆ పూట వినటమును మర్చిపోవటం తప్ప ఏ విధమైన స్పృహ కానీ, వినికిడిలో బాధ్యత కానీ లేని వాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు చిన్న పుస్తకం పెట్టుకుని రాసుకోవాలి, మళ్ళీ అది నామోషి. పోని జ్ఞాపకమైనా పెట్టుకోవాలి, అది జరగదు. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తూ ఆ అసౌకర్యాన్ని చెప్పినప్పుడు అభ్యంతరపడుతూ అర్థం లేనటువంటి పద్ధతులను అనుసరించే ధోరణులు కలిగిన వాళ్ళు నేర్చుకునే తత్వములో ఉన్నవాళ్ళు కాదు. కొరింథీ సంఘ విశ్వాసులను ఉద్దేశించి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఏంటంటే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే అసలు నేనేం చెబుతున్నానో మీకు అర్థం కాదు.
మందిరానికి వచ్చినంత మాత్రాన అందరికీ దేవుని సంగతులు అర్థమవుతున్నాయని మనం భావించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు వినరు. అర్థం కానట్లుగా చెప్పే సమస్య ఉన్నందున కాదు, అసలు వాళ్ళు వినరు. అది వచ్చింది సమస్య. ఆదివారం వెళ్ళాలి కనుక వెళ్ళారు, బాగుండదని మధ్యలోనో చివరిలోనో వెళ్ళారు. ఏం చెబుతున్నారో తెలియదు, ఏం పాడుతున్నారో తెలియదు. అందరికీ కాదండి, కొంతమందికి. మీ సంఘాలలో కూడా ఉన్నారు, మా సంఘాలలో కూడా ఉంటారు. క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు. మీతో ఏం చెప్పినా మీకు అర్థం కాదు. పసిపిల్లలకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు మైండ్ ఏ విధంగా పనిచేయదో కొన్ని విషయాల్లో వయస్సులో పెరిగినటువంటి ఆధ్యాత్మికంగా పసిపిల్లలు ఉన్నారు అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎంతో పరిశీలించవలసిన అంశం కదా. మీరైనా నేనైనా మరి ఎవరైనాను ప్రాథమికమైన సంగతులు కూడా తెలియదా? దేవుని మందిరములో దైవ సేవకుల భావాన్ని, భారాన్ని, బాధ్యతను అర్థం చేసుకోవటం కూడా తెలియకుండాను ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఆశించి మందిరాల చుట్టూ తిరగటమునో ప్రార్థనలు చేయించుకోవటం, లేదా స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయించుకోవటం, ఎంతకంటే ప్రభువు వారి జీవితాలలో ఎందుకు పనికిరాడన్నట్లుగా భావిస్తూ ఉంటారు. అదేమిటండి బాబు, ఆర్థిక ఇబ్బందుల కోసం, స్వస్థతల కోసం ప్రార్థన చేయొద్దా, చేయించుకోవద్దా అంటే వద్దని నేను అనటం లేదు. కేవలము వాటికి పరిమితం చేస్తారా ప్రభువుని? అంతకంటే మించిన దైవ సంబంధమైన సంగతులను గురించి మనం ఎప్పుడూ ఆలోచించమా? ఎప్పుడూ శారీరక అనారోగ్యం తగ్గించడానికి ప్రభు ప్రార్థన అవసరం, సొమ్ములు కావటానికి ప్రభు ప్రార్థన అవసరం, భౌతికంగా ఈ లోకములో గొప్పవాళ్ళం కావటానికి మాత్రమే ప్రభు ప్రార్థనలు, దైవ సేవకుల ప్రార్థనలు అవసరం. అంతకంటే మించి ఈ ప్రభు నుంచి పొందుకునేది ఏమీ లేదా? ఏదో ఆరంభంలో ప్రభువును నమ్ముకున్నప్పుడు మనకు అంత అవగాహన లేదు కనుక ఆ నొప్పి తగ్గితే చాలని ప్రార్థన చేయించుకున్నాం, ఆ సొమ్ములు వస్తే చాలని ప్రార్థన చేయించుకున్నాం. ఆరంభంలో మీకైనా నాకైనా అంత అవగాహన లేదు కనుక మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ గ్రహించలేదు. కొన్ని సంవత్సరాలు అయింది. కేవలము మనం ప్రభు దగ్గర నుంచి వాటిని ఆశించటమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం పెరగాలి, పెరిగి పెద్దవాళ్ళం కావాలి, స్థానిక సంఘములో బాధ్యత వహించాలి, మన తర్వాత వచ్చిన వాళ్ళను ప్రోత్సహించాలి, వారికి తెలియని సంగతులను నేర్పించాలి, దైవ సేవకునికి అండదండలను ఇస్తూ ఉండాలి, సంఘం అనే కుటుంబంలో ఒక అన్నగా ఒక అక్కగా ఉండి వచ్చినటువంటి వారిని ఆధ్యాత్మికంగా సాకాలి అనే కనీస భావన, స్పృహ లేకుండా కొంతమంది పెత్తనం చేస్తూ వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి, దైవదాసులు ఏమీ మాట్లాడటం లేదనే ఆ ఆలోచన విధానాన్ని బట్టి సంఘమంతా వాళ్ళ మీదే నడుస్తున్నట్లుగా, అదేమంటే మేమే ఈ సంఘములో మూల స్తంభాలమని చెప్పకనే చెప్పుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. మంచిదే, మరి ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించారు, ఎన్ని సమావేశాలు నిర్వహించారు, దైవ సేవకునికి ఎంత చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగాను భౌతికంగాను సహకరించి ఈ పని చేద్దామండి, ఈ మందిరం కడదామండి, దేవుడు మనకేం తక్కువ చేయలేదండి, దేవుడు ఆశీర్వదించాడండి, వాళ్ళు వీళ్ళు మనకి ఇవ్వాల్సిన పని లేదండి, మనమే ముందుకు వెళ్ళి ఆ స్థలాన్ని కొని మందిరాన్ని ఏర్పాటు చేద్దాం, అనేక మంది ప్రయోజనార్థమై ఈ సేవలను అందిద్దామని అంత అవగాహన కలిగినటువంటి వాళ్ళు, అంత ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్ళు ఎందుకు స్పందించటం లేదు? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు దైవ సంబంధితమైన సంగతులను, బలమైన సంగతులను ఇంకా నేర్చుకోకుండాను మనపైన భారం పడుతుంది అనుకున్నప్పుడేమో మాకేం అర్థం కాలేదు అన్నట్లు, ఒకవేళ ఏదైనా కాస్త మనకు గుర్తింపు వస్తుందనుకుంటే అంతా బాగా అర్థమైనట్లుగా స్పందిస్తారు కొంతమంది. ఏదైనా భారం పడుతుంది, పని భారం పడుతుంది, ఆర్థిక భారం పడుతుంది అని భావించారనుకోండి, అక్కడి నుంచి ఏ విధంగా తొలగిపోవాలా అనేది కొంతమంది ఆలోచన విధానం. అదేమీ కాదు, కాస్త మనకు ప్రాధాన్యత లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది అనుకున్నప్పుడు చాలా చొరవ తీసుకుని ముందుకు రావటం. ఆలోచించాలి. అది మీ సంఘమా, మా సంఘమా, మీ ఊరా, మా ఊరా అని వదిలేయండి. మీరా నేనా అనేది కూడా వదిలేయండి. ఈ లక్షణాలు మీలో ఉన్నా, నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నా దేవుని వాక్యం అనే అద్దము వెలుగులో సవరణ చేసుకోవలసిందే. దానికి ఏ విధమైన మినహాయింపు లేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలను పరిశీలించినప్పుడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని
బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. హెబ్రీ రచయిత చెప్పినటువంటి మాటలు మీలో చాలామందికి తెలుసు. నేను ఇంతకు ముందే చెప్పాను, దేవుని సంగతులను నేను జ్ఞాపకం చేస్తున్నానే తప్ప మీకు తెలియని సంగతులు చెప్పే ప్రయత్నం చేయటం లేదు. మీకైనా నాకైనా దేవుని సంగతులు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేయబడుతూనే ఉన్నాయి. తద్వారా జ్ఞానం నేర్చుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఈ సంగతులన్నీ మాకు తెలుసండి, మేము చాలాసార్లు వాక్యాల్లో చెప్పామండి, మా పాస్టర్ గారు కూడా చెప్పారండి, మేము విన్నామండి, పలానా పుస్తకంలో చదివామండి. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చెప్పక ఏం చెప్తారండి దైవ సేవకులు? ఎన్నిసార్లు విన్నాము, ఎన్నిసార్లు చదివాము, ఎన్నిసార్లు చెప్పామనేది పెద్ద లెక్క కాదు. చెప్పిన సంగతులను, విన్న సంగతులను, చదివిన సంగతులను ఎంతగా అనుసరించగలుగుతున్నామనేదే మీపైన నాపైన ఉన్న బాధ్యత. వాటిని విస్మరించి విచిత్రంగా మాట్లాడుకునే అవకాశానికి ఏ విధమైనటువంటి తావు లేదు కదా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వాళ్ళు. ఎంత ఆవేదనతో చెబుతున్నాడండి. అయితే దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు నేర్పవలసి వస్తోందే. అసలు నేర్పించనక్కర్లేదు. ఒకవేళ నేర్పించే ప్రయత్నం చేస్తేనేమో నేర్చుకోవడానికి నామోషి. మాకెందుకు తెలియదండి ఇవన్నీను. భలే పని అండి. ఆయన ఊరికి అలా చెప్తారు. మేము ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నామని అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాము, ఆ తర్వాత ప్రార్థనా మందిరానికి హాజరవుతున్నాం, మాకు ఈ సంగతులన్నీ తెలుసు. ఆయన అలాగే చెబుతూ ఉంటారు. ఇలా సమర్థించుకునేటటువంటి ధోరణి కదా. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండి బాధకులుగా ఉన్నారు కొంతమంది. అందరినీ బాధ పెడుతూ ఉంటారు. దేనికి కలిసి రారు. ఏ పని నేర్చుకోరు. నేర్చుకోవలసిన రీతిలో నేర్చుకోరు. కానీ మేము చాలా కాలం నుంచి భక్తి చేస్తున్నాం, దేవుని సేవలో ఉన్నాం, మాకెవరో చెప్పవలసిన అవసరం లేదు, మాకు అన్ని సంగతులు తెలుసుంటే నిజంగా బాగుండేది. కానీ అలా చెప్పే వాళ్ళందరికీ తెలియదుగా. కొంతమందికి నిజంగా తెలుసు, వాళ్ళని అభినందించాలి. వాళ్ళు చేసే సేవల వల్లనే క్రైస్తవ సంఘం నేటికి నిలిచి ఉన్నదని నా గట్టి నమ్మకం. సమర్థులు, యోగ్యులు, సమర్పణ కలిగి త్యాగధనులైనటువంటి సేవకులు చేసే సేవే ఈనాటి సంఘాన్ని నిలబెడుతోంది. కానీ అనవసరమైన హడావిడిని, ఆర్భాటాన్ని జరిగించే వారిపైన సంఘం ఆధారపడి ఎప్పుడూ లేదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను, అంటే ఎలా ప్రార్థించాలి, ఎలా బైబిల్ చదవాలి, ఎలా ప్రార్థనా మందిరానికి రావాలి, ఎలా దేవుని మాటలు వినాలి అనే సంగతులే మీకు తెలియదు. చాలా విచిత్రంగా భక్తి చేస్తున్నారు అన్నాడు. ఈ కాలములో మన సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎక్కువ శాతం ఉన్నారు కదా. సమర్థులు, యోగ్యులు ఉన్నమాట నిజమే, కానీ ఏమీ తెలియదు. ప్రార్థన చేయమంటే చాలు. అసలు ప్రార్థన ఎంతమందికి చేయటం వచ్చో, అంటే వ్యక్తిగతంగా చేయటం కాదు, సంఘంలో కానీ, సమావేశంలో కానీ, బహిరంగ సభలో కానీ ప్రార్థన చేయమని అడగండి. అసలు ఆ ప్రార్థన వింటే మనకే అర్థం కాదు, ఇక క్రైస్తవేతరుడికి అసలు అర్థం కాదు. ఆ సందర్భం ఏమిటో, ఆ ప్రార్థన ఎలా చెయ్యాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆ సమావేశానికి ముందు వినయంతో కొన్ని మాటలు విన్నవించుకోవాలనే సంగతి తెలియకుండా వ్యర్థమైన మాటలతో, అసందర్భమైన మాటలతో దీర్ఘంగా ప్రార్థనలు చేసి అదేదో ఆధ్యాత్మికమని భావించే ఆధ్యాత్మిక అమాయకులు లేరు. ప్రార్థన చేయటమే చేతగాదు. ఏది ప్రజలకు ప్రయోజనకరంగా దేవుని సహాయాన్ని అభ్యర్థిస్తూ కొంతమందికి. కాలముని బట్టి చూస్తే బోధకులు అసలు ముందు దీనిని సాధించాలిగా. సాధకులే బోధకులు అవుతారు కదా, బోధకులే సాధకులు అవుతారు కదా. అందుకని దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ నేర్చుకోవాలో అక్కడే నేర్చుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే రాదండి. ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకున్నానండి అని చెబితే కుదరదండి. అంత గొప్పగా నేర్చుకుంటే ఎలా ఎందుకున్నావు, ఎలా ఎందుకు చెబుతున్నావు? ఎప్పుడు ఏ పాట పాడాలో తెలియదు, ఎప్పుడు ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎప్పుడు ఎలా వాక్యం చెప్పాలో తెలియదు. దేవుడు అనుగ్రహించిన సమయ పరిధిని వినియోగించడం చేత కాదు. మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న పద్ధతి ఇదేనా? వీటికి కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది అలాంటి వాళ్ళు. దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు నేర్పవలసి వస్తోంది.
మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు. దేవుని ప్రజలారా, మనం దేవుని సంగతులను నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భక్తుడైన దావీదు చెప్పినట్లుగా, పిల్లలారా మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి, దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పేదను. అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారండి? నాకు తెలియదు అనుకుంటేనే మీరు నేనైనా నేర్చుకోగలను. నేను ఎప్పుడూ చెప్పే మాట, నేను నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిని అనుసరిస్తున్నాను కానీ సర్వమును గ్రహించిన వాడనై మీ ముందుకు నేను రాలేదు, రాను కూడా. నా జీవిత కాలంలో దైవ సంబంధితమైన పూర్తి జ్ఞానం లభిస్తుందని నేను భావించటం లేదు. అసలు నేను ఎరిగిన సంగతులను అనుసరించడమే ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి చర్యగా నాకు అనిపిస్తోంది. ఆలోచించండి. యథార్థమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, అనవసరమైన హడావిడి ఆర్భాటాన్ని పక్కన పెట్టి నిజాయితీగా మనతో మనం ఆలోచించి దేవుని సన్నిధిలో ఇంకా నేర్చుకోవలసిన సంగతులను నేర్చుకుంటే దేవుడు మీకు స్వస్థతను, సమాధానమును, సంక్షేమాన్ని అనుగ్రహించి మహోన్నతంగా నడిపిస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.